హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓయ్ మర్దల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. అందుకోసం నేను ముందుగా మీడియం సైజ్ టమాటాలు 4 కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద వచ్చేసి బాండీలు పెట్టుకొని బాండీల్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని అవి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ మనం వచ్చేసి అల్లం పేస్ట్ తీసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలను వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు మనం కొద్దిగా 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకొని మనం వేసుకోవాలండి. నేనైతే 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. బాగా పండినవి సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి పసుపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మనం ఇప్పుడు కలుపుకోవాలండి బాగా అన్నీ కలిసే విధంగా. మనం ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం మళ్ళీ మధ్యలో కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు చూసినట్లయితే మనకు చూడండి, మనకు బాగా టమాటాలు అనేది మెత్తబడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం 2 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకున్నామండి. మనం టేస్ట్కి తగినంత వేసుకోవచ్చండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 2 మినిట్స్ బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి. ఆయిల్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. మనకు కారం అనేది బాగా పడుతుందండి కూరకు. ఇప్పుడు చూడండి, 2 మినిట్స్ తర్వాత మనం తీసి చూసినట్లయితే మనకు కూర అనేది ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు వచ్చేసి మనము వెల్లుల్లి పౌడరు, కొబ్బరి దంచి పెట్టుకొని ఉండాలండి, అవి వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. మనం అలా మగ్గనిచ్చినట్లయితే మనకు కూర అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మళ్ళీ చూడండి, మూత తీసి చూసినట్లయితే మనము బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. నేనైతే ముందుగా గుడ్లు అనేది ఉడికించుకున్నానండి. అవి ఇప్పుడు ఒలిచి పెట్టాను. మనం ఒలుచుకొని గుడ్లు మనం కర్రీస్లో వేసే ముందు మనము గుడ్డుకు 4 వైపులా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలండి. మనకు అప్పుడు మనము గుడ్డు లోపలికి కర్రీ అని వెళ్ళేది, మసాలా అందు వెళ్ళి బాగా టేస్ట్గా ఉంటుందండి గుడ్డు. ఇప్పుడు మనము వాటర్ తీసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ తగినన్ని వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ బాగా ఉడికించాలండి. 5 మినిట్స్ తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది వేసుకోవాలండి. నేనైతే డజన్ తీసుకుని వేసానండి ఎగ్స్ వేసుకొని కొద్దిగా చిన్నగా కుదపండి.
మనం మూత పెట్టేసి 3 మినిట్స్ మగ్గిన తర్వాత మనము ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలండి. నేనైతే ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చిన్నగా కలపాలండి. గుడ్లు స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. మనం చిన్నగా గరిటె సహాయంతో కలుపుకోవాలి. మనము ఇక మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియంలో పెట్టామంటే మనకు కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మన కూర వచ్చేసి రెడీ అయిందండి. కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చపాతీ లేకైనా రైస్ లేకైనా సూపర్గా ఉండే ఎగ్ కర్రీ అండి. ఒక్కసారి ఇలా ఎగ్ కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి బెల్ బటన్ నొక్కండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.